సరే, ఈరోజు మనమొక చాలా ప్రత్యేకమైన విషయం గురించి మాట్లాడుకుందాం. 2001లో అవ్యక్త బాబ్దాదా ఒక శక్తివంతమైన సందేశమిచ్చారు. దాన్లో కొన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయి. అసలు మనలో సత్యం, కరుణ అనే ఆ శాశ్వత దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి, దాని గురించే ఈరోజు మనం లోతుగా చూద్దాం. ఈ సందేశం యొక్క అసలైన సారాంశం ఇక్కడే ఉంది. చూడండి, సత్యవాదులుగా అవ్వండి, సమయానికి తగినట్టు దయార్ద్ర హృదయులుగా అయ్యి దృఢ సంకల్పం అనే దీపాన్ని వెలిగించండి. సత్యం, కరుణ ఈ రెండే పునాది అన్మాట. ఈ మొత్తం సందేశం వీటి చుట్టూనే తిరుగుతుంది. మరి వీటిని మన జీవితంలో ఎలా ఆచరణలో పెట్టాలి, అదే మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం ఎవరూ ఇచ్చే ప్రసంగం కాదు. ఇది ఒక దైవిక సమావేశం. అంటే బాప్ దాదా తన పిల్లలైన మనకు మార్గనిర్దేశం చేసేందుకు వచ్చిన ఒక ప్రేమపూర్వకమైన కలయిక. ఈ సమావేశం యొక్క ప్రాముఖ్యత చాలా లోతైనది. బాబా వరాలివ్వటానికి సిద్ధంగా ఉన్నారని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. ఏ వరం కావాలంటే ఆ వరం. కానీ ఆ వరాలను పొంది వాటిని నిలుపుకోవాలంటే ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక క్రమశిక్షణ కావాలి. దాన్ని ప్రతిక్షణం పాటించాలి. ఇక్కడే ఒక చాలా పవర్ఫుల్ టెక్నిక్ గురించి చెప్పారు. అదే బిందురూప బాబా. దీని అర్థమేంటంటే, మన రెండు కళ్ల మధ్య ఒక చిన్న కాంతి బిందువుగా ఎప్పుడూ నిరంతరం గుర్తుంచుకోవడం. ఊహించుకోండి, అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనస్సుకి, హృదయానికి ఒక కవచంలా పనిచేస్తుంది. బయట ఎన్ని ఆకర్షణలున్నా ఏవీ మనల్ని లోపలికి లాగలేవన్నమాట. మన ఫోకస్ అంతా సేఫ్గా ఉంటుంది. సరే, ఇప్పుడు దైవం యొక్క అనుగ్రహాన్ని, దయను సంపాదించడానికి అసలు మార్గమేంటో చూద్దాం. దీనికి మూలం మన అంతర్గత నిజాయితీలోనే ఉంది. ఆ దైవాన్ని ప్రసన్నం చేసుకోవడానికి పెద్ద పెద్ద యజ్ఞాలు, యాగాలు అవసరం లేదు. కేవలం ఒకే ఒక్క అర్హత చాలు. అదే సత్యమైన హృదయం. అంటే మన ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో ప్రతి దాంట్లో నిజాయితీగా ఉండటం. ఇదే ఈ ఆధ్యాత్మిక మార్గానికి పునాది. ఈ బోధనను చాలా సింపుల్గా 3 స్టెప్స్లో చెప్పారు. మొదటిది సత్యమైన హృదయాన్ని కలిగి ఉండటం. అలా ఉన్నవాళ్లు ఎప్పుడూ సంతృప్తిగా ఉంటారు. రెండో స్టెప్ అదే. మూడోది, ఎవరైతే తాము సంతృప్తిగా ఉంటారో వాళ్లు ఇతరులను కూడా ఎప్పుడూ అసంతృప్తిపరచరు. చూసారా, మనలోని సంతృప్తి బయట ప్రపంచానికి ఎలా వ్యాపిస్తుందో? ఈ సందేశం ప్రకారం మనమిప్పుడు చాలా ప్రత్యేకమైన ఆధ్యాత్మిక యుగంలో ఉన్నాం. అసలు ఈ సమయం ఎందుకంత ముఖ్యమైనదో ఇప్పుడు చూద్దాం. గతాన్ని, వర్తమానాన్ని పోల్చి చూస్తే గతమనేది కోల్పోయే యుగం. అంటే శక్తి, శాంతి, ఆలోచనలు అన్నీ వృధా అయిపోయిన సమయం. కాని వర్తమానం అలా కాదు. ఇది పొందే యుగం. అంటే ఇప్పుడు మనకు ఆధ్యాత్మిక సంపదలను కూడబెట్టుకోవడానికి అద్భుతమైన అవకాశముంది. మరి ఆ సంపదలేంటి? మనం ఏం కూడబెట్టుకోవాలి? ప్రతి ఆలోచన ఒక సంపదే. ప్రతి సెకను ఒక సంపదే. అలాగే జ్ఞానం. ఇక్కడ జ్ఞానమంటే కేవలం పుస్తకాల్లో చదివేది కాదు. మనకు స్పష్టతనిచ్చే కాంతి, మనకు బలాన్నిచ్చే శక్తి. వీటిలో ఒక్కడి కూడా వృధా చేయకూడదు. ఓకే, మన వ్యక్తిగత సాధన గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన దృష్టిని ప్రపంచం వైపు మారుద్దాం. కష్టాల్లో ఉన్న ప్రపంచానికి సేవ చేయాల్సిన మన కర్తవ్యం గురించి తెలుసుకుందాం. ఈ మాటలు వింటేనే అర్థమవుతుంది ప్రపంచంలోని ఆత్మలు ఎంత బాధలో ఉన్నాయో. వాళ్లంతా మాకు శాంతి కావాలి, ప్రేమ కావాలి, ఆనందాన్ని చూపించండి అని అరుస్తున్నారు. ఇలాంటి సమయంలో మన సేవ ఎంత అవసరమో కదా. మరి ఈ శాంతిని, ప్రేమను ఎవరిస్తారు? బాప్ దాదా తన అనుచరుల ద్వారానే ఇస్తారు. అందుకే అనుచరులను దైవానికి కుడిభుజాలుగా చెప్పారు. అంటే దైవిక కరుణకు మనం వాహకాలుగా మారాలన్నమాట. ఇది ఎంత పెద్ద బాధ్యతో ఆలోచించండి. కాని ఇక్కడే ఒక చిన్న హెచ్చరిక కూడా ఉంది. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు, మన నిర్లక్ష్యపు అలవాట్ల పట్ల బాప్ దాదా చాలా కాలంగా ఓపికగా, కరుణతో చూస్తూ వస్తున్నారు. కాని అసలు పాయింట్ ఇక్కడే ఉంది. ఆ కరుణ ఎంతకాలం అని బాబా సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం కదా. ఈ ప్రశ్న మనల్ని మనమే లోతుగా ప్రశ్నించుకునేలా చేస్తోంది. ఈ ఓపిక, ఈ కరుణ ఎప్పటికీ ఇలాగే ఉంటుందా? ఇప్పుడు మనం ఈ సందేశంలోని చివరి అత్యంత కీలకమైన భాగానికి వచ్చాం. పరిమితమైన మన ఆలోచన విధానం నుండి అనంతమైన చైతన్యంలోకి ఎలా ప్రవేశించాలో ఇప్పుడు చూద్దాం.
మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు, మన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి అసలైన అడ్డంకేంటో తెలుసా? మన చిన్న చిన్న వ్యక్తిగత విషయాల్లో, పాత అలవాట్లలో, మన స్వభావాల్లోనే ఇరుక్కుపోయి సమయాన్ని వృధా చేయడం. మరి దీనికి పరిష్కారమేంటి? పరిమితం నుండి బయటపడి అనంతంగా మారాలి. ముఖ్యంగా 3 విషయాల్లో: మన వృత్తి అంటే మన వైఖరి, మన దృష్టి అంటే మన దృక్పథం, మన కృతి అంటే మన చేతలు. ఈ మూడింటిని పరిమితం నుండి అనంతంగా మార్చుకోవాలి. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన హెచ్చరిక ఉంది. ఇప్పుడు నడుస్తున్నది క్షమించే తండ్రి సమయం. కానీ త్వరలోనే ధర్మరాజ సమయం రాబోతోంది. అప్పుడు లెక్కలు చాలా కఠినంగా ఉంటాయి. అంటే సులభంగా మనల్ని మనం మార్చుకోవడానికి ఉన్న ఈ అవకాశం త్వరలో ముగిసిపోతోంది. ఈ విశ్లేషణను ఒక తీవ్రంగా ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. పరివర్తన చెందడానికి ఇదే సరైన సమయం. చాలా ఆలస్యం అయ్యేలోపు మనం ఏం చేయాలి? ఈ ప్రశ్న గురించి మనమందరం లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.